స్టూడెంట్స్ ఫస్ట్ వీడియోలో మనం ఓమ్స్ లా గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈజ్ ఓమ్స్ లా? వెన్ ఫిజికల్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్, కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఇట్స్ ఎండ్స్. దాన్ని మనము మ్యాథమెటికల్ ఫామ్లో ఎలా చూపించాము? V = IR అని చూపించాం. ఇక్కడ R అనేది ఏంటి? ఫిజికల్ కండిషన్స్ అన్ని కాన్స్టెంట్గా ఉన్నప్పుడు R అనేది కాన్స్టెంట్, V = IR. సో R అనేది కాన్స్టెంట్ విచ్ ఈస్ నోన్ యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ అంటే ఏ కండక్టర్ గుండా అయితే కరెంట్ ఫ్లో అవుతుందో దాని యొక్క రెసిస్టెన్స్. అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి మనం ఏమని రాయొచ్చు? V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని రాయొచ్చు, లేదా I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అని రాయొచ్చు. సో ఇప్పుడు I వర్సెస్ V గ్రాఫ్ డ్రా చేసామనుకోండి. సో మనము పొటెన్షియల్ డిఫరెన్స్ని x యాక్సిస్ మీద తీసుకొని కరెంట్ని y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ డ్రా చేస్తే మనకేమొస్తుందంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఎందుకంటే V = IR, అది y = mx ఫామ్లో ఉంది. సో x వర్సెస్ y గ్రాఫ్ డ్రా చేసామంటే y = mx ఈక్వేషన్కి స్ట్రైట్ లైన్ వస్తుంది. కాబట్టి కరెంట్ వర్సెస్ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ మనం గ్రాఫ్ డ్రా చేసామంటే అది ఎలా వస్తుంది అంటే స్ట్రైట్ లైన్గా వస్తుంది. సో ఇది ఇది ఈ ఓమ్స్ లా గురించి నేను అంతకుముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పున్నాను. సో ఈరోజు కొత్తగా ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ ఓమిక్ కండక్టర్స్. ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి, అలాగే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో కండక్టర్స్ విచ్ ఒబే ది ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఓమిక్ కండక్టర్స్ ఆర్ డివైజెస్. ఏ కండక్టర్స్ అయితే ఓమ్స్ లాని ఒబే చేస్తాయో వాటినే మనము ఓమిక్ కండక్టర్స్ అని అంటాం. ఏ కండక్టర్స్ అయితే ఓమ్స్ లాని ఒబే చేయవో వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అని అంటాం. సో డివైజెస్ విచ్ ఒబే ది ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఓమిక్ డివైజెస్ ఆర్ ఓమిక్ కండక్టర్స్. కండక్టర్స్ విచ్ డు నాట్ ఒబే ది ఓమ్స్ లా ఆర్ కాల్డ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. మరి నాన్ ఓమిక్ కండక్టర్స్లో స్పెషాలిటీ ఏంది అని అంటే I is not directly proportional to V లేదా V is not directly proportional to I. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి PN జంక్షన్ డయోడ్. ఈ PN జంక్షన్ డయోడ్ అంటే ఏంటి అనేది మీకు లాస్ట్ బట్ వన్ చాప్టర్ సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేసి వస్తుంది. సో దాంట్లో మీకు ఈ జంక్షన్ డయోడ్, PN జంక్షన్ డయోడ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ PN జంక్షన్ డయోడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది నాన్ ఓమిక్ కండక్టర్. సో అట్లాగే మనకు ఈ నాన్ ఓమిక్ కండక్టర్స్లో ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర రెండు వాల్యూస్ ఆఫ్ కరెంట్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక గివన్ పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర మనకు జనరల్గా ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ కొంత అప్లై చేస్తే కొంత కరెంట్ ఫ్లో అవుతుంది ఓమిక్ కండక్టర్స్లో అయితే. సో దీంట్లో అయితే మనకు ఏంటి అని అంటే ఒక గివన్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గరే కరెంటు మనకు కరెంట్కి రెండు వాల్యూస్ ఉండవచ్చు. ఓకే, ఇది ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి. నెక్స్ట్ we will discuss about the temperature dependence of resistance. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది చూద్దాం. చూడండి, మనకు ఏదైనా ఒక రెసిస్టర్ మనకు ఓమ్స్ లా స్టేట్మెంట్లోనే చెప్పాను, when physical conditions like temperature is constant, current passing through the conductor is directly proportional to potential difference across its ends అని చెప్పాను. అంటే మనకు ఈ ఓమ్స్ లా ఎప్పుడు ఒబే చేస్తుంది అని అంటే టెంపరేచర్ లాంటి ఫిజికల్ కండిషన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఒబే చేస్తుంది. ఎందుకు అని అంటే ఆ ఫిజికల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే రెసిస్టెన్స్ వాల్యూ R వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees Celsius దగ్గర లేకపోతే 0 టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ వచ్చేసి R0 అని అనుకుందాం. అదే T టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ RT అని అనుకుందాం. అప్పుడు మనకు ఈ ఎలా మారుతుంది, టెంపరేచర్ 0 నుంచి Tకి పెరగడం వల్ల రెసిస్టెన్స్ R0 నుంచి RTకి ఎలా మారుతుంది అంటే ఫాలోయింగ్ ద ఈక్వేషన్ RT = R0 × 1 + αT. R0 × 1 + αT. సో ఇక్కడ ఈ ఆల్ఫా ఉంది కదా, ఈ ఆల్ఫా అనేది ఏంటి అంటే దిస్ ఆల్ఫా ఈజ్ నోన్ యాజ్ TCR, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ. సో ఈ ఆల్ఫాని మనము ఏమంటాము అంటే TCR అని అంటాం. సారీ, ఆల్ఫా ఈజ్ కాల్డ్ TCR అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్
రెసిస్టివిటీ లేదా టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇది మనకు టీసీఆర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి. సో ఫాలోయింగ్ దిస్ ఈక్వేషన్ RT = R0 × 1 + αT మనకు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది మారుతుంది. అలా కాకుండా ఏదైనా టెంపరేచర్ T1 టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ R1 అనుకోండి, అలాగే T2 టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ R2 అని అనుకోండి. మరి రిలేషన్ ఏమని రాస్తాము అంటే R2 = R1 × 1 + α × T2 - T1 అని రాస్తాం అనమాట. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది మనకు మన సిలబస్లో లేదు కాబట్టి అవసరం లేదు. ఓకే, సో అయితే దీని మీద 2 మార్క్స్ క్వశ్చన్కి నేను ఆల్రెడీ నిన్న ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఈ లెసన్లోంచి ఆన్లైన్ క్లాస్లో చెప్పాను. సో ఈ లెసన్ నుంచి మీకు 8 మార్క్స్కి వస్తుంది. ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చినప్పుడు చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వై మ్యాంగనీన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ది స్టాండర్డ్ రెసిస్టర్స్ అండ్ రెసిస్టెన్స్ బాక్సెస్ అని అడుగుతారు. అంటే మనము రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్. సో ఒక 5 ఓమ్ ఇమ్మన్నాం అనుకో, 5 ఓమ్ కావాలి అని అనుకో సర్క్యూట్లో ఫిక్స్ చేసేదానికి మనం 5 ఓమ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. లేకపోతే 100 ఓమ్స్ కావాలనుకుంటే 100 ఓమ్స్ తీసుకుంటాం, 200 కావాలంటే 200 తీసుకుంటాం, 5000 ఓమ్స్ రెసిస్టెన్స్ కావాలంటే 5000 ఓమ్స్ తీసుకుంటాం. సో అంటే ఇచ్చిన ఆ డివైస్ ఉంది కదా రెసిస్టర్, దానికి ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ వాల్యూ మారకూడదు, ఆ రెసిస్టెన్స్ వాల్యూ మారకూడదు. ఎందుకు? 100 ఓమ్స్ అంటే 100 ఓమ్, ఎండాకాలంలో అయినా 100 ఓమే ఉండాలి, చలికాలంలో అయినా 100 ఓమే ఉండాలి. అంటే టెంపరేచర్ మారినంత మాత్రాన మనకు రెసిస్టెన్స్ అనేది మారకూడదు. టెంపరేచర్ మారినంత మాత్రాన రెసిస్టెన్స్ మారకూడదు అని అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి? టెంపరేచర్తో పాటు రెసిస్టెన్స్ అనేది మారుతుంది. సో ఎలా మారుతుందంటే ఫాలోయింగ్ దిస్ ఈక్వేషన్ అని అన్నాం అనమాట. ఓకే, సో అఫ్కోర్స్ మనకు సో మ్యాంగనీన్ అనే మెటీరియల్ కానీ తీసుకున్నామంటే సో ఐరన్, లేకపోతే ఇది మ్యాంగనీన్ అనేది ఒక అలాయ్ అన్నమాట, మిక్స్చర్ ఆఫ్ సమ్ మెటల్స్. ఓకే, సో ఈ మ్యాంగనీన్ కానీ తీసుకున్నామంటే ఈ మ్యాంగనీన్కి TCR అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా ఆల్ఫా యొక్క వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. ఈ ఆల్ఫా యొక్క వాల్యూ ఏంటి? ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 అయిందో ద వాల్యూ ఆఫ్ resistance do not change with the temperature. Almost the change is negligible. ఈ మ్యాంగనీన్ కి ఆల్ఫా వాల్యూ చాలా తక్కువ కాబట్టి పైన ఈక్వేషన్ కానీ ఒకసారి మనం చూసామంటే R2 = R1 × 1 + α × T2 - T1లో ఆల్ఫా వాల్యూ కానీ చాలా తక్కువ అనేది కానీ మనం చూసాము. కాబట్టి మ్యాంగనీన్కి ఆల్ఫా వాల్యూ చాలా తక్కువ. సో ఆల్ఫా ఇంటూ ఎనీథింగ్ వచ్చేసి 0 అయిపోతుంది. సో R2 = R1 అవుతుంది. అంటే మనకు ఏమవుతుంది అంటే సిన్స్ ద వాల్యూ ఆఫ్ TCR ఆర్ ఆల్ఫా for manganene is almost 0, the change in resistance will be negligible. కాబట్టి మ్యాంగనీన్ తోటి కానీ మనం ఒక రెసిస్టెన్స్ బాక్స్ కానీ లేకపోతే ఒక స్టాండర్డ్ రెసిస్టర్ని కానీ తయారు చేసామంటే అది ఎండాకాలంలో 100 ఓమ్ ఉంటే చలికాలంలో కూడా 100 ఓమే ఉంటుంది. సో మనకు TCR టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ గురించి. సో ఇక్కడే మనం ఇదే ఈక్వేషన్ నుంచి మనము ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేస్తానో చూడండి. సో ఐఎమ్ రఫింగ్ ది వర్డ్స్. సో దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే R2 = R1 మల్టిప్లై చేస్తున్నాను, R1 × 1 R1 ప్లస్ R1 ఆల్ఫా × T2 - T1. సో ఈ R1ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాను అనుకోండి, ఈ రైట్ సైడ్ ఉండే R1ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది? R2 - R1 = R1 × ఆల్ఫా × T2 - T1. ఇక్కడ R2 - R1 అనేది ఏంది? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. T2 - T1 అనేది ఏంది? చేంజ్ ఇన్ టెంపరేచర్. కాబట్టి నేనేమని రాయొచ్చు అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డెల్టా R = R1 × ఆల్ఫా చేంజ్ ఇన్ టెంపరేచర్ ΔT అని రాయొచ్చు. సో దాని నుంచి నేనేమని రాయొచ్చు? ఆల్ఫా = చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ΔR / R1 × ΔT అని రాయొచ్చు.
సపోజ్ ఈ చేంజ్ ఇన్ టెంపరేచర్ వచ్చేసి 1 డిగ్రీ సెల్సియస్ అనుకోండి, అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా ఆర్ బై ఆర్ అవుతుంది. దేర్ ఫర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డ్యూ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ బై 1 డిగ్రీ సెల్సియస్. అంటే టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ అయితే మనకు ఎంత ఫ్రాక్షనల్ చేంజ్, జస్ట్ చేంజ్ కాదు, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే డెల్టా ఆర్, ఫ్రాక్షనల్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డివైడ్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డివైడ్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్. సో మనకు ఇక్కడ మనం ఏమని చెప్తామంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ when its temperature rises by 1 degree Celsius, when its temperature changes by 1 degree Celsius ananta. This is about the temperature dependence of the resistance. Alage let me discuss what is meant by electric energy. So this is almost which month? This is almost November month. So November almost కాదు, నవంబర్ మంతే. సో జనరల్గా అందరూ చలినీళ్లతో స్నానం చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఈ చలికాలం వచ్చేసరికి ఏం చేస్తారంటే వేడి నీళ్ళతో స్నానం చేయడం స్టార్ట్ చేస్తారు. సో వేడి నీళ్ళ కోసము ఏం చేస్తారు, కన్వెన్షనల్ మెథడ్ ఏంటి అంటే మనము కట్టెల పొయ్యి మీద నీళ్లు పెట్టుకుంటాం, లేదా గ్యాస్ స్టవ్ మీద నీళ్లు పెట్టుకుంటాం. ఇవన్నీ ఏంటి, మనకి ఒంట్లో శక్తి ఉన్నప్పుడు అంటే ఏంటంటే బద్ధకం లేని వాళ్ళు చేసే పని. బద్ధకస్తులు ఏం చేస్తారు, హీటర్ పెట్టుకుంటారు. వెరీ గుడ్, హీటర్ పెట్టుకుంటారు. ఎందుకంటే నీళ్ళన్నీ పొయ్యి దగ్గరికి తీసుకొచ్చి ఆ కంటైనర్లో పోసి వేడి చేసి అవి వేడైన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మనము ఈ బకెట్లో తీసుకోవడం, ఇదంతా పని చేయగలిగినప్పుడు ఇది సింపుల్గా పని అయిపోవాలంటే గీజర్లు ఉన్నాయి, లేకపోతే వాటర్ హీటర్లు ఉన్నాయి, ఇవన్నీ. సో ఏంటి వాటర్ హీటర్ ఏం చేస్తుంది, మనము దాని గుండా కరెంట్ పాస్ చేస్తే అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. కరెంట్ పాస్ చేస్తే హీట్ జనరేట్ అవుతుంది. సో ఆ హీట్ ఎనర్జీ అంటే మనకు కరెంట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ converting as potential energy. Electric energy is converting as electric energy is converting as heat energy. Electric energy heat energy గా మారుతుంది. సో అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఓకే, సో ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎంత అనేది చూద్దాం. ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ దిస్ ఈజ్ ఏ కండక్టర్, దీని గుండా ఒక ఛార్జ్ క్యూ పాస్ అవుతుంది అనుకోండి, దాని గుండా ఒక ఛార్జ్ క్యూ పాస్ అవుతుంది అనుకోండి. ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ అనుకోండి, సపోజ్ ఈ కండక్టర్కి అక్రాస్ నేను అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ వి అనుకోండి, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వి కాబట్టి ఈ ఛార్జ్ క్యూని ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే బిట్వీన్ 2 పాయింట్స్ వేర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వి, ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేయాలి అనేది తీసుకున్నాం అనుకోండి. ఎంత వర్క్ చేయాలి అనేది తీసుకుంటే ఆ వర్క్కి, సో పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్సెప్ట్లో మీకు ఒక ఈక్వేషన్ చెప్తున్నాను, V = W/Q. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ on unit positive charge to move it from infinity to a particular point in the space అని చెప్పున్నాను. సో V = W/Q అనే ఈక్వేషన్ అక్కడ చూస్తున్నారు. దాని నుంచి W ఏమవుతుంది, VQ అవుతుంది. VQ. సో Q అంటే మనకు ఆల్రెడీ ఏమని చెప్పి తెలుసు, కరెంట్ డెఫినేషన్ I ఏమని చెప్పి తెలుసు, I రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్, I Q/T అని చెప్పి తెలుసు. దాని నుంచి Q IT వస్తుంది. దాని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే W V into IT అని రాస్తాం. మనకు ఓమ్స్ లా నుంచి V ఏమని రాయొచ్చు, IR అని రాయొచ్చు. ఓమ్స్ లా నుంచి V ఏమని రాయొచ్చు, IR. సో W V అంటే IR ఇంటూ IT. సో వర్క్ డన్ W ఎంత, I²RT. సో ఇక్కడ మీరు కానీ చూశారు అనంటే సో
ఒక కండక్టర్లో క్యూ చార్జ్ రెండు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుంది. ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి R, ఆ రెండు పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V అయితే, సో ఆ చార్జ్ క్యూ మీద ఎంత పని చేస్తే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి వెళ్తుంది, ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కి వెళ్తుంది అంటే I²RT వర్క్ చేస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. ఆ వర్క్ అంతా ఏమవుతుంది? ఇట్ ఈస్ కన్వర్టింగ్ యాజ్ ఎనర్జీ. ఇట్ ఈస్ కన్వర్టింగ్. ఈ వర్క్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఫార్ములా, ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అని అంటే I²RT. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫార్ములా I²RT అన్నమాట. I²RT. ఓకే. సో మనకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీకి 2-3 ఫార్ములాస్ తీసుకోవచ్చు. ఒకటి VIT, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫార్ములా V ఇంటూ IT. ఇంకోటి I²RT, ఇంకోటి I²RT ఇక్కడ ఉంది కదా, ఇంకొకటి I²RT. సో ఇంకొకటి కూడా ఉంది మనకు, I²RT ఉంది కదా, దీన్ని నెక్స్ట్ స్లైడ్ వెళ్తాను. ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఇంకొక ఫామ్ కూడా ఉంది, I²RT ని I² పైన కింద ఆర్తో మల్టిప్లై చేస్తాను. I²R²T డివైడ్ బై R అని రాశాను అనుకోండి. I²R²ని IR అంటే V. సో I²R² అంటే V²/R ఇంటూ T. సో ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఇంకొక ఈక్వేషన్ ఏంటి అని అంటే, ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఇంకొక ఈక్వేషన్ ఏంటి అని అంటే V²/R ఇంటూ T అని రాయొచ్చు. సో ఎలక్ట్రిక్ ఎనర్జీకి డిఫరెంట్ ఈక్వేషన్స్ ఏంటి? ఎలక్ట్రిక్ ఎనర్జీకి డిఫరెంట్ ఈక్వేషన్స్ ఏంటి అంటే I²RT, VIT, V²/R ఇంటూ T. These are the different forms of equation for the electric energy. The rate at which work is done, the rate of doing work is called power అని మీరు మీ 9th క్లాస్లో నేర్చుకున్నారు. అఫ్ కోర్స్ మీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఫస్ట్ ఇయర్లో మెషిన్ గన్ ప్రాబ్లంలో మనకు పవర్ ఆఫ్ ద మెషిన్ గన్ కనుక్కోమంటే వర్క్ డన్ డివైడ్ బై టైం చేశారు. సో అక్కడ మీకు తెలుసు పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. అలాగే ద రేట్ అట్ విచ్ ఎలక్ట్రిక్ వర్క్ ఈస్ డన్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పవర్. ద రేట్ అట్ విచ్ ఎలక్ట్రిక్ వర్క్ ఈస్ డన్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పవర్. దానికి ఆ ఎలక్ట్రిక్ పవర్కి ఫార్ములా P ఈక్వల్ టు W/T. సో W అంటే I²RT డివైడ్ బై T. సో T క్యాన్సిల్ పోతే I²R. సో పవర్కి ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా I²R లేదా VI లేదా V²/R. జస్ట్ ప్రీవియస్ ఈక్వేషను ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఈక్వేషన్ రాసాం కదా. సో ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఈక్వేషన్ I²RT అని రాసాం, VIT అని రాసాం, V²/R ఇంటూ T అని రాసాం. సో మనకు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ అని అన్నాం కాబట్టి బై T చేయాలి. బై T చేస్తే టీలన్నీ క్యాన్సిల్ పోతే మనకు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఎంత అంటే I²R, VI, V²/R. Okay, so in this class I have discussed about the ohmic conductors and non-ohmic conductors, temperature dependence of resistance, electric energy and electric power. Okay, thank you.